ఓటు అడగాలి అని అంటే అమ్మ మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మేము ఈ సంవత్సర కాలంలో మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము, మాకు ఓటు వేయండి అని అడగాలి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ మొహం పెట్టుకొని పోయి ఓటు అడుగుతారు? గెలవక ముందు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 100 రోజులలో పూర్తి చేస్తామని అన్నాడు. 100 రోజులు ఎక్కడ, సంవత్సర కాలం దాటిపోయింది, ఒక్క గ్యారెంటీ పూర్తి కాలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి ఓటు అడిగితే అక్కడ ఉన్న ప్రజలే అడుగుతారు, నాకు ఇస్తా అన్న 2500 ఏమైపోయినా, నా 4000 రూపాయల పెన్షన్ ఏమైపోయింది, నా నిరుద్యోగ వృత్తి ఏమైపోయింది, నా తులం బంగారం అయింది, నాకు బిడ్డ కూడా పుట్టింది, నాకు తులం బంగారం రాకపోయింది, నాకు స్కూటీ ఇస్తా అన్నావు, స్కూటీ రాలే, నా రుణమాఫీ రాలే, నా కౌలు రైతులకు 15,000 రూపాయలు రాలే, ఇస్తా అన్న ఒక్క హామీ కూడా పూర్తి చేయకపోతే నీకు ఓటు ఎట్లా ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి? అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడి లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ డేట్ అయిపోయినా, టర్మ్ అయిపోయినా కూడా ఇంతవరకు పెట్టట్లేదు. అట్లాంటిది జీహెచ్ఎంసీలో ఓటు బ్యాంకే లేదు కాంగ్రెస్ పార్టీకి, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేదు, ఏమీ లేదు వాళ్ళకి. అట్లాంటిది కార్పొరేటర్లు కూడా లేదు. ఉన్న కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్ళే, అలాగ సొంతంగా కార్పొరేటర్లు కూడా లేరు, ఓట్ బ్యాంకే లేదు. అట్లాంటిది రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎలా పెడతాడు?